హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి అమ్మాయి ఏం చూపిస్తుంది అని అనుకోవద్దు, ఇది జ్ఞాన సరస్వతి దేవి టెంపుల్ అనమాట. సో యశ్విన్ అక్షరాభ్యాసం బాషరాలో జ్ఞాన సరస్వతి దేవి టెంపుల్లో చేశాము. ఇది హైదరాబాద్ నుంచి 4 hours డిస్టెన్స్ అనమాట. సో యాక్చువల్లీ నాకు అసలు అక్కడ ఒక గుడి ఉంది, అక్కడ అక్షరాభ్యాసం చేస్తారు, చెయ్యాలి ఇలాంటివి ఏమీ తెలియదు. ఫస్ట్ నా బాబు పుట్టిన వెంటనే 9 daysకి శాంతి పూజ అవుతుంది కదా. సో ఒక టెంపుల్లో శాంతి పూజ అయినప్పుడు ఆ పూజారి గారు చెప్పారనమాట, సరస్వతీదేవి మెయిన్ టెంపుల్స్ 2 ఉన్నాయి కాశ్మీర్లో. ఫస్ట్ది, సెకండ్ది బాష్రాలో అని చెప్పి. సో నేను అప్పుడు ఫిక్స్ అయ్యాను బాష్రాలో. ఈ వీడియో ఇప్పుడు పెట్టడానికి రీజన్ కూడా అదే. సో నాలానే తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, సో తెలుస్తుంది, ఏమైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఈ వీడియో ఇప్పుడు పెడుతున్నాను. సో నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, దిస్ ఈజ్ మాన్సా, వెల్కమ్ టు మై ఛానల్ బ్లష్ మామీ. సో హైదరాబాద్లో సిటీ నుంచి మేము నైట్ స్టార్ట్ అయ్యాము, సో దట్ నెక్స్ట్ డే మార్నింగ్ అక్షరాభ్యాసం మంచిగా అవుతుంది కదా, ఎర్లీ మార్నింగ్ అని చెప్పి. సో నైట్ టైం రైడ్ ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా చాలా ఇష్టం. అలా సాంగ్స్ పెట్టుకొని మంచిగా చిల్ అవ్వచ్చు. సో మేము స్టార్ట్ అయ్యి 2 hours అయ్యింది. మధ్యలో రిలాక్స్ కోసం అక్కడ దిగి కాఫీ తాగుదామని చెప్పి దిగాము. మధ్యలో ఎక్కడో మాకు ప్లేస్ తెలియదు. ఇదిగోండి, ఇది అన్నయ్య కార్ అనమాట. సో అన్నయ్య వాళ్ళది హైదరాబాద్. సో వాళ్ళ కార్లో వెళ్తున్నాం అనమాట. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా అని. సో కాఫీ అయిపోయాక మేము అలా వెనకాతలు కూర్చొని చిల్ అయ్యాం కాసేపు. లోపల ఎంతసేపు కూర్చుంటామని చెప్పి, మళ్ళీ కాసేపు అయ్యాక చల్లేస్తుందని చెప్పి వెళ్ళిపోయాము లోపలికి. సో అలా సాంగ్స్ పెట్టుకుంటూ మంచిగా సాంగ్స్ పాడుకుంటూ వెళ్ళాము. డ్రైవింగ్లో అలా నైట్ టైం రైడ్కి వెళ్ళేటప్పుడు సూర్యని ఈ సాంగ్స్ అయితే పక్కా వినాల్సిందే, ఖచ్చితంగా పెట్టుకుంటాం మేము ఎప్పుడు వెళ్ళి. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, ఎంత బాగుంటాయి కదా సాంగ్స్. మీలో ఎంతమంది ఈ సాంగ్స్ వింటారు రైడ్కి వెళ్ళినప్పుడు నాకు కమెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా చాలా ఇష్టం ఈ సాంగ్స్ అంటే. సో అలా వెళ్తుండగా ఫైనల్లీ మేము మ్యాప్ పట్టుకొని వెళ్ళాము. ఆ బాషరా బోర్డు చూడగలిగి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా కొంచెం సేపే ఉంది అని 22 km దగ్గరికి వచ్చేసాము. ఒక 1 hourలో వెళ్ళిపోతాము అని చెప్పి అనుకున్నాము. సో అగైన్ మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట, సాంగ్స్ పాడుకుంటూ మళ్ళీ స్టార్ట్ అయ్యాము. అలా అక్కడ చూడండి, ఒక దెయ్యం వస్తున్నట్టుగా అనిపించింది నాకైతే. సో ఇక్కడ లైటింగ్ ఉంది, ఇక్కడ బ్రిడ్జ్లా ఉంది. మార్నింగ్ టైం అయితే బాగుండేది అని చెప్పి అనుకున్నాం. మళ్ళీ మార్నింగ్ వచ్చినప్పుడు ఇక్కడ ఫొటోస్ దిగాలి అనుకున్నాం. సో అలా వస్తుండగా మాకు ఆ ఆర్చ్ కనిపించింది. ఫైనల్గా వచ్చేసామన్నమాట. సో అప్పటికి 1:30 ఇలా అవుతుంది. సో అప్పుడు ఆ టైంలో రూమ్ తీసుకున్నాము. సో అక్కడ అలా అడుగుతూ వెళ్ళామన్నమాట. టెంపుల్ దగ్గరలోనే రూమ్ తీసుకున్నాము. రూమ్ తీసుకొని మా లగేజ్ అంతా తీసుకొని పైన రూమ్కి వచ్చేసాము. మా వాడైతే ఇలా పడుకునిపోయాడు, అలసిపోయాడు ఫుల్. ఇంకా మేము కూడా అలా పడుకొని మళ్ళీ వెంటనే 6-7 o'clockకి మళ్ళీ లేచి రెడీ అయిపోయాము. మార్నింగే మళ్ళీ లేట్ అయితే ఎండ వచ్చేస్తుంది. పైగా అక్కడికి వెళ్ళాక ఎంత టైం పడుతుందో ఏంటో ఇవేమీ మాకు తెలియదు కాబట్టి ఫాస్ట్గానే రెడీ అయ్యాము. రెడీ అయ్యి స్టార్ట్ అవుతున్నాము. టెంపుల్కి వెళ్ళే ముందు ఒక ఘాట్కి వెళ్ళాలి. అక్కడ గోదావరి స్నానఘట్టం అని చెప్పి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి స్నానం చేసి అప్పుడు అక్షరాభ్యాసం చేయించుకుంటే చాలా మంచిదంట. బట్ అక్కడ వాటర్ అది సరిగ్గా ఉండదని చెప్పి ముందే మాకు తెలిసింది. సో అందుకనే అందరం రెడీ అయ్యే వెళ్తున్నాము. యశ్విన్కి వీలైతే అక్కడ ఇంకోసారి స్నానం చేయిద్దాము, స్నానం కాకపోయినా అట్లీస్ట్ ఒక 3 మునకలు ఇలా ముంచితే సరిపోతుంది అని వచ్చేసాము. ఇది గోదావరి స్నానఘట్టం, అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, సో అది అన్నమాట. అండ్ డిస్టెన్స్ ఏమీ అంత ఎక్కువ కాదు, జస్ట్ ఒక 1 km 2 km మధ్యలో ఉంటుంది అంతే. సో చాలా దగ్గర. ముందు గోదావరి స్నానఘట్టంకి వచ్చి తర్వాత బాషరాకి వెళ్ళండి ఎవరైనా వస్తే. సో అలానే ఇక్కడ బయట చెప్పారు, ఇక్కడ శివుడి దగ్గర 365 ఒత్తులు వెలిగించి దండం పెట్టుకుంటే మంచిది అని. అదిగోండి చూడండి, నా ఫ్రెండ్ ఏదో మొక్కేసుకుంటుంది, నాకు కూడా తెలీదు. సో అలా దండం పెట్టుకొని ఫైనల్గా ఇలా గోదావరి స్నానఘట్టం దగ్గర స్నానం చేసి వెళ్దాం అనుకున్నాము. బట్ మళ్ళీ టెంపుల్కి కూడా టైం అవుతుంది అండ్ లంచ్ టైం అయితే మళ్ళీ 1.5 hour ఆపేస్తారు అని చెప్పారనమాట. సో అందుకని ఇంకా టైం అవుతుంది కదా, అలా అయితే
అండ్ అదే రోజు మాకు నైట్ బస్సు ఉంది వైజాగ్కి. సో ఎలా అయినా ఇంకా ఆ రోజు వెళ్ళిపోలే కదా లేట్ చేయకుండా అని చెప్పి, సో వాడిని అలా వాటర్లో పెట్టేసి వాటర్ చల్లేసి దండం పెట్టించేసి మేము కూడా వాటర్ చల్లేసుకొని దండం పెట్టుకున్నాం మంచిగా. చాలా మంచిగా అనిపించింది. అండ్ అలానే గోదావరిలో అలా దీపారాధన చేస్తే చాలా మంచిదంట అక్కడ బయట చెప్పారు. నాకైతే తెలీదు, బట్ అలా ఎవరైనా చెప్పాక ఇంకా చేయకుండా ఎలా ఉంటాం. నాకైతే అటువైపే ఇంకా లాగుతుంది, అబ్బా చెప్పారు చెయ్యాలి కదా అని చెప్పి. సో మంచిది అని చెప్పాక అయితే అస్సలు ఇంకా చేయకుండా ఉండం కదా, ఎవరైనా అంతే. తెలియకపోతే ఏమో కానీ తెలిసి అయితే ఖచ్చితంగా చేసే వెళ్తాం కదా. సో అందుకని అలా దీపారాధన చేసి మంచిగా దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో అందరం ఒకసారి మంచిగా దండం పెట్టేసుకొని ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. అలా టెంపుల్కి మళ్ళీ వచ్చినప్పటికీ అక్కడ వాడికి అక్షరాభ్యాసానికి కావాల్సినవన్నీ తీసుకోవాలి కదా అని చెప్పి ఆగాము. సో అన్నీ అక్కడే అమ్ముతున్నారు, సెట్లా అమ్ముతున్నారు, మొత్తం అన్నీ అందులోనే ఉంటాయి అన్నమాట. సో మనం వేరేగా బయట ఎక్కడ తీసుకోకుండా అక్కడే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు అలా సెట్ ఇచ్చేస్తున్నారు. 350 400 ఎంతో నాకు సరిగ్గా గుర్తులేదు. సో అంత పెడితే మొత్తం సెట్ ఇచ్చేస్తున్నారు. అందులో ఒక పెద్ద స్లేటు, 3 చిన్నవి ఉన్నాయి. ఆ చిన్న స్లేట్స్ అక్కడ మనం పూజ అయిపోయాక బయట ఎవరైనా పిల్లలకి ఇస్తే మంచిదంట. సో అవి తీసుకొని ఇంకా టెంపుల్కి వచ్చేసాము. అండ్ ఫోన్స్ లోపలికి ఇక్కడ టికెట్స్ తీసుకొని అలానే ఫోన్స్ కూడా అక్కడ సబ్మిట్ చేసేయాలన్నమాట. సో 350 రూపీస్ టికెట్ ఒకటి, 1000 రూపీస్ది ఒకటి. మేము 1000 రూపీస్ది తీసుకున్నాము. అండ్ ఇలా దర్శనం అయిపోయింది, చాలా బాగా అయ్యింది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 350 రూపీస్ది అయితే అక్కడ పక్కన టెంపుల్ పక్కన ఒక మండపంలా ఉంటుంది, దాంట్లో అవుతుంది. 1000 రూపీస్ది అయితే టెంపుల్లో అమ్మవారి దగ్గర ముందున చాలా ఎక్కువ మందే ఉంటారు అక్కడ కూడా, బట్ అక్కడ చేస్తారు అమ్మవారి దగ్గర. సో అలా పూజ అయిపోయాక మా ఫోన్స్ తీసుకొని ఇక్కడ లొకేషన్ బాగుందని చెప్పి 2-3 ఫొటోస్ తీసుకున్నాము. ఈ ఫొటోస్ అయితే పైన తీసుకున్న ఫొటోస్ అక్కడ ఎవరో ఫోన్లో తీసుకొని మాకు సెండ్ చేసుకున్నాము. అక్కడ దర్శనం అయిపోయాక వ్యాస మహర్షి గుహ అని ఒకటి ఉంది, అక్కడ మెడిటేషన్ చేసాం లోపలికి వెళ్ళి, అక్కడ తీసుకున్నాం అవి. అండ్ ఇంకా అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి వేద పాఠశాల అని ఒకటి 2 km డిస్టెన్స్లో ఉందంట. సో అక్కడి వరకు ఎలానో వెళ్ళాం కదా అని చెప్పి అక్కడికి వెళ్తున్నాము. శ్రీ వేద భారతి పీఠం అని అక్కడ బోర్డు ఉంది కదా. సో అక్కడ ఏంటంటే చిన్నపిల్లలకి, చాలా చిన్నపిల్లలు ఉన్నారు లోపల, వేద మంత్రాలు నేర్పిస్తారంట. అక్కడ చాలామంది అక్కడే ఉంటూ అక్కడే ఇంకా వేద మంత్రాలు నేర్చుకుంటూ ఉంటారంట. సో అక్కడికైతే వెళ్ళాము. అండ్ ఇక్కడ ఏంటంటే అక్షరాభ్యాసం పూజ అయ్యాక ఇక్కడ చిన్నపిల్లలందరినీ ఇక్కడికి తీసుకొని వస్తున్నారు అందరూ. సో ఇక్కడికి వచ్చాక వాళ్ళ నాలుక మీద వేద మంత్రాలను రాస్తారంట. సో అలా రాస్తే పిల్లల నోరు ఇంకా బాగా తిరిగి బాగా చదువుతారని చెప్పి అక్కడ నమ్ముతారు అందరూ. సో అంతవరకు వచ్చాక మనం కూడా ఎలా నమ్మకుండా ఉంటాం కదా. సో అందుకని మేము కూడా అలా రాయిపించాము. యశ్విన్కి అలా రాయిపించి మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. సో మనం పాజిటివ్గా ఆలోచిస్తే అంతా పాజిటివ్గానే జరుగుతుంది కదా. సో అలానే మేము కూడా అలా చేయించుకొని ఇంకా వచ్చేసాము బయటికి. అండ్ డొనేషన్స్ కోసం అక్కడ ఉంది కదా, సో అక్కడ వేద మంత్రాలు నేర్చుకుంటున్న పిల్లలందరికీ అలానే అక్కడికి వచ్చిన భక్తులందరికీ ఒక్కరోజు ఫుడ్ పెట్టడానికి డొనేట్ చేసామన్నమాట మేము. సో మాకు మంచిగా అనిపించింది ఆ రోజు. అంటే చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు వేద మంత్రాలు నేర్చుకుంటున్న వాళ్ళు. సో ఇంతమంది ఉన్నారా అనిపించింది వాళ్ళందరినీ చూసి. అండ్ మేము కూడా లంచ్ అక్కడే చేసేసి ఇంకా రూమ్కి వచ్చేసాము ఫాస్ట్గా. మా యశ్విన్ చూడండి క్లాత్స్ అన్నీ ఫోల్డ్ చేసేస్తున్నాడు బ్యాగ్లో పెట్టడానికి. ఇంకా మేము ఫాస్ట్గా ఇంకా టైం అవుతుందని చెప్పి ఇంకా అక్కడి నుంచి రూమ్ చెక్అవుట్ చేసేసి స్టార్ట్ అయిపోయాము ఫాస్ట్గా. సో అది చాలా బాగా అయ్యింది, నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మేము వెళ్ళేసరికి ఇంకా క్లైమేట్ కూడా మొత్తం చేంజ్ అయిపోయింది. ఎంత బాగుందో ఆ వెదరు, ఆ ప్లేసు నాకైతే చాలా చాలా నచ్చింది. అక్కడ ఆగి 2-3 పిక్స్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. వర్షం కూడా వచ్చింది చాలా పెద్దది. మధ్యలో ఆగి ఐస్ క్రీమ్ తిని మంచిగా సాంగ్స్ పెట్టుకుంటూ చిల్ అవుతూ ఇంకా సిటీకి స్టార్ట్ అయిపోయామన్నమాట.
మాకు నైట్ బస్ ఉంది కదా, సో అలా అయ్యింది అక్షరాభ్యాసం అంతా చాలా బాగా. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇది.